ఓం శ్రీమాత్రే నమ. భగవంతుని సృష్టి అందు ప్రతీదీ కూడా మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ సృష్టి అనేది 4 యుగాలుగా, కృతయుగం, దాన్నే సత్యయుగం అని కూడా అంటారు. తర్వాత త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగాలు అలా ఆ పరివర్తన చెందుతూనే ఉంటుంది. అంటే సైక్లింగ్గా తిరుగుతూనే ఉంటుంది. యుగాంతంలో అంతా లయించిపోయిన తర్వాత మళ్ళీ సృష్టి కార్యక్రమం మళ్ళీ ప్రారంభమవుతుంది. బ్రహ్మదేవుడు ఈ సృష్టిని మరలా పునఃసృష్టించటానికి కారకుడు అవుతాడు. కర్త ఆయనే. స్థితికారకుడు ఎలాగో తెలిసిందే విష్ణువు, లయకారకుడు శివుడు. త్రిమూర్తులు తమ పనులు తాము చేస్తూనే ఉంటారు. అటువంటి యుగాంతం తరువాత మరొక యుగం ఆరంభమయ్యేటప్పుడు ఈ సృష్టి ఎలా ఆరంభమవుతుంది, సృష్టికి ప్రధానమైన అంశాలు ఏమి, ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ ప్రపంచాన్ని భగవంతుడు ఎలా సృష్టించాడు, ఏ వనరులు ఆవశ్యకమైనాయి, ఎటువంటి ప్రణాళికలతో ఈ సృష్టిని ఇంత చక్కగా మలచగలిగాడు అనేటువంటి వివరాలు మనం తెలుసుకుంటే చాలా వరకు మనకి ఈ సృష్టి వ్యవహారాలన్నీ తెలుస్తాయి. ప్రతిదీ అంతే. ఏది సృష్టించాలన్నా దానికి ఒక ప్రణాళిక ఉండాలి. ప్రణాళికాబద్ధమైనటువంటి సృష్టియే ఈ జగత్తును ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అందుకని భగవంతుడు ఎలా ఈ సృష్టిని ఇంత చక్కగా తీర్చిదిద్దగలిగాడు అనే దాన్ని కనుక చూస్తే మనం పంచభూతాలైనటువంటి పృథివీ, భూమిని సృష్టించడం, అన్నిటికీ ఆధారభూతమైనటువంటిది కనుక భూమి యొక్క లక్షణం తత్ర గంధవతి పృథివీ కనుక గంధవతి అంటే భూమికి వాసన అనేటువంటిది ఒక లక్షణం. అటువంటి భూమిని సృష్టించిన తరువాత ఆపహ నీరు, జలం. నీరు అన్నిటికీ ఆధారమైనటువంటి సకలాధారం ఏందయ్యా అంటే మన మానవ జాతి మనుగడే కాదు, ఈ సృష్టి సవ్యంగా నడవాలంటే ఆపహ నీరు అవసరం. తేజ, తర్వాత అగ్ని. అగ్ని అనేది లేకపోతే పై 2 కూడా ప్రయోజనం ఉండదు. అగ్ని అంటే ఎక్కడో లేదు, ప్రతి ఒక్క శరీరంలో కూడా ఆ 98.4 degrees ఏదో అంటే అది చూసారా, ఆ ఉష్ణోగ్రత, తేజస్సు, తర్వాత వాయువు, ప్రాణవాయువు. మనకి ప్రాణవాయువు, ఆ వాయువే గాలి, మనకైతే శ్వాస. భగవంతుడు అన్నీ మనకి ఇచ్చి జ్ఞాపశక్తి, మతిమరుపు అన్నీ ఇచ్చాడు. ఒకటి మాత్రం తన దగ్గర ఉంచుకున్నాడు. ఏంటది? శ్వాస వదలడం, పీల్చడం. ఇప్పుడు వస్తుంది, ఆకలి వేస్తుంది, తింటాం. కడుపు నిండింది వద్దంటాం. దాహం వేస్తుంది, తాగుతాం. వద్దండి వద్దంటాం. అలాగే చేయి కాలుతుంది తెలుస్తుంది, కాలకుండా చూసుకుంటాం. కానీ శ్వాస వదులుతున్నామో లేదో మనకు తెలియదు. ఒకవేళ ఆ పని కనుక భగవంతుడు తీసుకోకుండా మనకి ఇచ్చుంటే మర్చిపోయామో అంతే, మర్చిపోతే చచ్చిపోతాం. కనుక భగవంతు సృష్టి ఎంత ఆశ్చర్యకరమైనది కదా. అటువంటిది వాయువు. తర్వాత ఆకాశం, శబ్దగుణకం ఆకాశం. ఆకాశం అంటే అవకాశం, స్పేస్. పంచభూతాత్మకమైనటువంటి ఈ సృష్టి చాలా విచిత్రమైనది. మనం ఇప్పుడు భగవంతుడు ఈ సృష్టిని ఎలా
మరిచాడు, సృష్టిని ఎలా విశదపరిచాడో వివరాలన్నీ తెలుసుకుందామనే ఉద్దేశంతో ఈరోజు నేను మీ ముందుకు సృష్టి వివరము అనే అంశం మీద నాకు తెలిసింది చెప్పడానికి ముందుకు వచ్చాను. మొదటగా ప్రార్థన. స్థాపకాయ చ ధర్మస్య సత్యధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఆత్మయందు నన్నెకమాకాశముదయించి నాకాశమదనిలంబు బుట్టే అనిలంబు వల్ల నన్నగ్నిహోత్రుండు బుట్టే అగ్నిహోత్రము వలన నప్పు బుట్టే నప్పు వల్ల మహాయవనీస్థలియు బుట్టే నవనియందోషదుల మరబుట్టే నోషదులందనన్నము బుట్టే నన్నమందు నరులాది సకలము జంతుజాలంబులాయే నీ జగముయుగముగాయే నీరితి పరమాత్మ మాయ వలన రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. ఓ పక్కన జగత్తు కూడా బ్రహ్మమే అంటున్నాం, ఓ పక్కన జగత్తు వేరు బ్రహ్మం వేరు అంటుంటాం. ఒక ప్రక్క తన్మాత్ర సృష్టి పంచభూతాలుగా ఉండటం బ్రహ్మమే అంటుంటాం. ఒక ప్రక్క పంచభూతాల సృష్టిగా ఉన్నది దేహమని, శరీరమని, అందులో ఉన్న దేహి ఆత్మని, పరమాత్మని అంటుంటాం. సమయ సందర్భాన్ని బట్టి, బోధనను బట్టి మీరు భ్రాంతిలో ఎంత లోతుకు కూరుకున్నారో దానిని బట్టే బోధ ఉంటుంది. ఇది ఉపాయంగా మీకు అవగాహన అవడానికి, మీకు ఊహకి అందడానికి ఈ బోధ మాదిరిగా ఉంటుంది. ఈ మాదిరిగా బ్రహ్మ నిర్ణయాన్ని చేసినప్పుడు అంతవరకే ఆ నిర్ణయమే సత్యమని ఒక మతాన్ని స్థాపించడం అనేది కుదరదు. అందుకే మత పద్ధతిగా కాకుండా సిద్ధాంత పద్ధతిగా వెళ్ళాలి. మనం అన్నమయ కోశానికి ఆత్మ ప్రాణం, ప్రాణమయ కోశానికి ఆత్మ మనస్సు, మనోమయ కోశానికి ఆత్మ బుద్ధి, విజ్ఞానమయ కోశానికి ఆత్మ ఆనందం. ఆనందో బ్రహ్మ అన్నప్పుడు అన్నమయ కోశానికి ఆత్మ ప్రాణం అంటే ప్రాణమే ఆత్మ అంటాం. ఆ ప్రాణమే ఆత్మని ఏదైతే ఉందో అది కూడా ప్రాణమయ కోశమయ్యింది. ఆ కోశంలో ఉన్న ఆత్మ మనస్సు అయ్యింది. ఆ మనోవ్యాపారమంతా మనోమయ కోశమయ్యింది. బుద్ధే ఆత్మ. ఆ బుద్ధి కూడా వ్యాపకమై విషయాలతో కూడి విషయాలను నిర్ణయించుకుంటూ ఉన్నది. బహిర్ముఖమై బాహ్య విషయాల పరంగా ఉన్నది. బుద్ధి కూడా బాహ్య విషయాలతో తాదాత్మ్యంగా ఉన్నది. కాబట్టి బుద్ధి అజ్ఞానంలో ఉన్నది. బుద్ధి అజ్ఞానంలో ఉంటే దానికి సుఖదుఖాలు, ప్రియము, మోదము, ప్రమోదము, అప్రియము, బాధలు అన్నీ ఉంటాయి. మరి ఆత్మ లక్షణం విజ్ఞానమయ కోశంలో లేదుగా. కాబట్టి విజ్ఞానం ఆత్మ కాదు. విజ్ఞానమయం కూడా ఒక కోశమే. ఆ కోశం మధ్యలో ఒక ఆనందం అనేది ఉంది. ఈ ఆనందం కోశం కాదు, ఇది బ్రహ్మమే అన్నాం. పరమాత్మ ఉన్నాడు అన్నాం. మళ్ళా అక్కడికి వెళ్ళాక ఆత్మ పరమాత్మ ఒక్కటే అంటే ఆత్మ వరకు పరమాత్మ వరకు అక్కడ సరిపోయింది. ఆ పరమాత్మ హిరణ్య రూపంలో సర్వత్రా వ్యాపించి ప్రకాశిస్తున్నాడు. కాబట్టి ఆ ప్రకాశ రూపమే హిరణ్మయ కోశం. ఒక జ్యోతి నుండి ఒక ప్రకాశం వచ్చినట్లుగా, జ్యోతి వేరు, జ్యోతి యొక్క ప్రకాశం వేరుగా ఉన్నట్లుగా, చంద్రుడు వేరు, చంద్రుని యొక్క వెన్నెల వేరుగా ఉన్నట్లుగా, జ్యోతి వేరు, జ్యోతి యొక్క ప్రకాశము వేరు అంటంలో సంశయం లేదు. ఆ ప్రకాశము ఏ ఆవరణలో వ్యాపించిందో అది హిరణ్మయ కోశం. కనుక హిరణ్మయ కోశంలో కూడా ఆవరణ ఉంది. నిరావరణ యందు ప్రకాశం ఉండదు. స్వయం జ్యోతి, పరంజ్యోతి అనేటువంటిది స్వయం ప్రకాశము.
స్వయఃప్రభావం అనేటువంటిది పరబ్రహ్మ. కనుక ఇక్కడ హిరణ్మయ కోశం కూడా దాటితే పరబ్రహ్మ జ్యోతి స్వరూపంగా ఉన్నది. ఇలాగా విచారణలో అంచెలంచెలుగా భ్రాంతిరహితం చేయడం కోసం భ్రాంతిలో ఉన్న పదార్థాలు కాసేపు నిజమనుకొని దానికంటే లోపల ఇంకోటేదో ఉంది అది నిజమని, మళ్ళీ ఇది కాదని దానికంటే లోపల ఇంకోటి ఉందని అదే నిజమని, మళ్ళీ ఇది కాదని, ఇట్లా ఇది కాదు అది కాదు అని సత్యాన్ని అన్వేషిస్తూ మనం ప్రయాణం చేస్తున్నాం. ఎంత దట్టంగా భ్రాంతి ఉన్నదో అన్ని ఆవరణలుగా విభజన చేశాం. 5 ఆవరణలు విభజన చేస్తే పంచకోశాలు, 6 ఆవరణలుగా విభజిస్తే షట్కోశాలు, 7 ఆవరణలుగా విభజన చేస్తే సప్తావరణములు. సప్తావరణములు దాటితేనే నిరావరణం. పంచకోశాలంటే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. షట్కోశాలంటే ఇంకోటి హిరణ్మయ కోశం కనుక కలుపుకుంటే 6. మరి సప్తావరణం అంటే అజ్ఞానము, ఆవరణ, విక్షేపము, పరోక్షము, అపరోక్షము, దుఃఖ నివృత్తి, ఆనంద వ్యాప్తి, బ్రహ్మానంద స్వరూపమైతే ఆనందం రావడంతో ఆవరణ పోయింది. కాబట్టి దుఃఖం పోయింది, బాగుంది. ఆనందో బ్రహ్మ అనేది సిద్ధ వస్తువు. ఆనందం ప్రాప్తించడం అనేది ఏమి ఉండదు. దుఃఖం ఉన్నప్పుడు దుఃఖం పోవడమే ఆనందం రావణ అని చెప్పచ్చు. కానీ అసలు ఎప్పుడు ఆనంద స్వరూపులైన వారికి ఆనందం రావడం లేదుగా, ఏనాడు దుఃఖం లేదుగా. అప్పుడు నాకు దుఃఖం పోయింది, నాకు ఆనందం వచ్చింది అనే ఈ రెండూ కూడా ఆవరణలు అంటారు. ఆనందం రావడం కాదు, అది పరోక్షంలోనే ఉంది. నిజంగా అపరోక్షంలో, అపరోక్షానుభూతిలో, పరబ్రహ్మతత్వంలో సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ ఉంది. కానీ ఆనందో బ్రహ్మ లేదని చెప్పాం. తటస్థ లక్షణములోనే సచిదానందం ఉంది, అది పరోక్షానుభవం. ఆ పరోక్షానుభూతిలో ఆనంద ప్రాప్తి అనే ద్వైతం పోవాలి. చిట్ట చివరిలో లక్ష్యము వద్దకు పోయేసరికి ఇది పోయింది, అది వచ్చింది అనేది కూడా భ్రాంతే. ఎప్పుడు ఆనందమే ఉన్నది, అదే బ్రహ్మం. అంతేగాని బ్రహ్మకు వచ్చే ఆనందం కాదు. ఆనందం ఉందా లేదా అని గనక మొదలెడితే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అన్నాము. కానీ సత్యం, జ్ఞానం, ఆనందం బ్రహ్మ అనలేదే. అనంతం దగ్గర ఆనందం పెట్టలేదుగా. కనుక ఆనందం కూడా భ్రాంతే. ఆ రకంగా సప్త ఆవరణలు. ఇదంతా ఎందుకు? సప్తావరణలు అంటే సరిపోతుంది కదా అనే ఒక అపోహ వస్తుంది. అందుకని ఏం చెప్పుకొస్తున్నామంటే అవి మనసులో పెట్టుకొని చూస్తే సృష్టి ఇలా ఉంది, ఆత్మయందు ఆకాశం ఉదయించింది అని అది ఒక అవగాహన వస్తుంది. ఆకాశమందు అనిలంబు పుట్టే అంటే వాయువు. ఆకాశం అంటే మిగతా వాటికి అవకాశం ఇచ్చేది. ముందు అవకాశం ఇచ్చేది వస్తే అది అవకాశం ఇచ్చినటువంటి ఖాళీలో మిగతావి వస్తాయి, అంతేగా. అందుకని ముందుగా ఆకాశం వచ్చింది, తరువాత వాయువు. నిలకడ లేనిది, చలించేది ఏదండి? అది వాయువు. ఆ అనిలం అనేటువంటి వాయువు నుంచి అనలంబు అనగా అగ్నిహోత్రుడు పుట్టే. ఆ అగ్నిహోత్రుడిని అనలుడు అంటారు. దక్షిణామూర్తి స్తోత్రంలో ఇలా ఉంది: భూరం భాస్య నలిలోంబరకమహన్నాతో హిమాంశు పుమా అనుటలో భూ అంటే భూదేవి, అంబ అంటే జలము, అనలం అంటే అగ్ని, అనిలుడంటే వాయువు, అంబరం అంటే ఆకాశము. భూరం భాంస్యనలోనిల అంబరం 5 చెప్తాం. అహర్నాథ అంటే సూర్యుడు, రాత్రికి ప్రభువు చంద్రుడు. హిమాంశు అంటే చల్లనివాడు చంద్రుడు. అప్పు వల్ల మహా అవనీస్థలియు పుట్టే. అప్పటి నీరు
జలం నుండి మనమంతా ఉండేటువంటి మన దృష్టిలో చాలా గొప్పదైనటువంటి ఈ కనబడేటువంటి పృథివీ పుట్టింది. అవనియందు ఔషధులు అమర పుట్టే, అక్కడక్కడ ఈ పృథ్వీలో ఔషధ మొక్కలు పుట్టినాయి. వాటంతట అవే వచ్చినాయి. ఔషధ మొక్కల నుండి వనర అన్నము పుట్టే, ఆహారం. కొన్ని ఔషధ మొక్కలు వ్యాధి వచ్చినప్పుడే పనికొస్తాయి. దాని నుండి అన్నం అనేటువంటిది పుట్టింది. వరి, జొన్న, సజ్జ, రాగులు ఇటువంటివన్నీ కూడా మనకి అన్నమే. అన్నం అంటే పాముకి కప్పన్నం, కప్పకి పురుగన్నం, పిల్లికి ఎలుకన్నం, ఇవి కూడా అన్నాలే. అసలు అన్నమనుడి పృథ్వీ నుంచి పుట్టినటువంటిది మనము పార్థివులం. మన శరీరంలో పృథ్వీతత్వం మెండుగా ఉన్నది. అన్నమందు నరులాది సమస్త జంతుజాలంబులు కూడా. ఈ అన్నం వల్ల శుక్ల శోణితములు ఏర్పడ్డాయి. స్త్రీ పురుష సంయోగం వల్ల, శుక్ల శోణితముల కలయిక వల్ల, సంపర్కం వల్ల నరులు మొదలగు సకల జాతుల జంతుజాలంబులాయే. యుగమంటే జంట, యుగమంటే కాలం. కాలాన్ని కూడా యుగం అంటాము. చిత్తు జడములు కలిసినటువంటిదే జంట అనబడుతున్నది. జడమైన శరీరము లోపల ఆ జడత్వాన్ని చైతన్యవంతము చేసేటటువంటిది చైతన్యము. ఈ రెండు కలిసి జగము. చైతన్యము లేకుండా పరమాణువు కూడా ఉండదు. చైతన్యము ఉంటేనే పరమాణువు. అదే ఆకర్షణ వికర్షణ శక్తులు. ఆకర్షణ వికర్షణ ఉంటేనే పదార్థము నామరూపాలుగా రూపాన్ని సంతరించుకుంటుంది. ఆ చైతన్యం ఉంటేనే కదులుతాయి. చైతన్యం ఉంటేనే మనసు చైతన్యవంతమై ఆలోచిస్తుంది. చైతన్యం ఉంటేనే ఇంద్రియము చైతన్యవంతమై శబ్ద స్పర్శ రూప రస గంధాలు గ్రహిస్తున్నాయి. చైతన్యం ఉంటేనే కర్మేంద్రియాలు కర్మలు చేస్తాయి. చైతన్యం లేకుండా స్థూలంగా కానీ సూక్ష్మంగా కానీ ఏమీ లేదు, ఏమీ జరగదు. చివరికి కర్మ కూడా నిజమే, జడమే. జడమైన కర్మలో కూడా చైతన్యం వ్యాపించి ఉండడం వలన ఆ కర్మలో ఉన్న కర్మవాసనలు తిరిగి ఉపాధులను సృష్టించుకుని ఉపాధి అనే పనిముట్టు ద్వారా సూక్ష్మ శరీరాన్ని భోగిస్తుంది. ఇంత పని జరగడానికి కారణము యుగం. అంటే చిత్ జడములు. చిత్ జడముల యొక్క కలయికే ఇదంతా. అదే జగయుగంబుల అన్నాడు. ఈ రీతి పరమాత్మ మాయ వలన జరుగుతుంది. ఇవన్నీయును పరమాత్మ మాయ వల్ల వచ్చింది. పరమాత్మ వేరు, పరమాత్మలో ఉండేటువంటి మాయ వేరు. అసలు పరమాత్మే మాయ. సర్వాంతర్యామిగా, సర్వవ్యాపకంగా, సర్వజ్ఞునిగా అనుకుంటే ఆ పరమాత్మ తప్పకుండా మాయావరణలోనే ఉన్నాడు. ఇవన్నీ చూసినప్పుడు పరమాత్మ కూడా మాయ అనవచ్చు. పరమాత్మ ద్వారా, పరమాత్మ కారణంగా, పరమాత్మ ఉన్న చిత్ జడ రూపములుగా ఈ జగంబులు తయారైనాయి. ఈ రమ్యగుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. ఇది భద్రాద్రి రామశతకం. దీని విశేషార్థం నిర్వికార నిర్వికల్ప నిశ్చల పరిపూర్ణ పరబ్రహ్మమందు ఆ పరబ్రహ్మము ఉన్నట్లుగా ఉన్నాడండి. ఆయన వికారం చెందట్లేదు, కారణం నిర్వికారుడు. ఆయనకి సంకల్ప వికల్పాలు లేవు, కారణం నిర్వికల్పుడు. ఆయన నిశ్చలంగా ఉన్నాడు. సంకల్ప రూపంగా కూడా వికారంగా లేడు, ఇంకో రకంగా కూడా కదలడం అనేది లేదు. కర్మేంద్రియాలు కదులుతున్నాయి, జ్ఞానేంద్రియాలు కూడా కదులుతున్నాయి, మనసు కూడా కదులుతుంది, బుద్ధి కూడా నిశ్చలంగా లేదు, చంచలమైంది. ఆత్మ కూడా సర్వవ్యాపకంగా వ్యాపిస్తుంది. మళ్ళీ ప్రళయకాలంలో మళ్ళీ వ్యాపకాన్ని విరమిస్తుంది. అంటే కదలికేగా, ఆత్మకి కూడా కదలిక ఉంది. ఈ ప్రకృతితో పోలిస్తే ఆత్మ కదలిక లేనిదని చెప్పినప్పటికీ పరిపూర్ణ బోధ వచ్చేసరికి ఆత్మ కూడా కదలేదే అయిపోయింది. కదిలేదానికి మూల కారణం అయింది. ఒకవేళ కదలదని అనుకున్నా కదిలేదానికి చైతన్య సత్తా అందిస్తుంది. సత్తా మాత్రంగా ఉంది ఆత్మ. ఆ సత్తా చేతనే ఇవన్నీ జరుగుతున్నాయి. సూర్యకిరణం చేత ఒక భూతద్దము ఒక దూదిని కాల్చింది. ఇప్పుడు భూతద్దం జడం. సూర్యరశ్మి కాల్చడం అనే క్రియ చేయలేదు, కానీ సూర్యరశ్మిలో ఈ జడమైన భూతద్దము ఉష్ణత్వాన్ని సంపాదించి దూదిని కాల్చడానికి అవసరమైన సత్తా ఆ సూర్యరశ్మిలో ఉంది. కనుక సత్తా కూడా తనకంటే ఏదీ లేనప్పుడు సత్తా క్రియోన్ముఖం అవ్వదు. ఆ సత్తా ప్రకటింపబడదు. సత్తా మాత్రంగా ఉన్నది ఉన్నట్లు ఉండిపోతుంది. కానీ ఇక్కడ
సత్తా జడరూపభూతత్వంలో ఉపయోగపడుతుందిగా. ఉపయోగపడే సత్తానే పరమాత్మ అని మాయ అని అన్నాం. కనుక ఇక్కడ ఇది మాయాశక్తి కానీ పరబ్రహ్మశక్తి కాదు. ఆ పరమాత్మ సర్వవ్యాపకమయ్యేసరికి జడ వస్తువులు పరమాత్మ సత్తాను ఉపయోగించుకున్నాయి. ఆ పరబ్రహ్మ కూడా సర్వవ్యాపకమైనప్పటికీ అవి ఉపయోగపడవు. అందుకే సామర్థ్యము చూపనివాడు అన్నారు. బయలు విషయంలో బయలే బ్రహ్మ, సృష్టి స్థితిలో విస్తీర్ణ ఆకర్షణ అనే సామర్థ్యాలను చూపించాడు. పరమాత్మ మాయ అన్నారు. మాయ ఎలా పనిచేస్తుంది? పరమాత్మ మాయతో కలిసి ఎలా ఉన్నాడు? మాయ పంచ కంచుకాలు ఏమిటి అంటే కాలము, కళ, నియతి. కాలం అంటే కాల ప్రభావం ఉంది. ముందు కాలం రావాలి, కాల ప్రభావం సృష్టి మీద పడాలి. ఒక బీజం మొలకెత్తడానికి ఒక మొక్క అయితే 1 రోజు పడుతుంది, ఇంకో మొక్క అయితే 2 రోజులు పడుతుంది, ఇంకో మొక్క అయితే 3 రోజులు పడుతుంది. ఒక చెట్టు బాగా పెరగాలంటే 100 సంవత్సరాలు పడుతుంది, మరో చెట్టు బాగా పెరగాలంటే 3 సంవత్సరాలకే పెరుగుతుంది. కనుక ముందుగా కాలం తొయ్యాలి, కాలం తోచిన తర్వాత కళ. కళ అంటే ఏమిటి? చైతన్యము ప్రకృతిలో సమాగమయ్యాక ఆ చైతన్య సత్తా చేత ప్రకృతిలో ఉన్న ధర్మాలు ప్రకటితమయ్యాక ఆ ప్రకటితమైనటువంటి దానిలో ఉన్నటువంటి వికారాలన్నీ కూడా కళలే. కనుక ఈ కళలు ఆ వికారానికి ఆధారంగా కాలం నుండి కళలు వచ్చాయి. వికారాలు కళలైతే ఆ వికారానికి ఒక కాలం అనే కొలత వచ్చింది. ఆ కొలతకి నియమం ఉంది. మనిషి అన్నం వల్ల పెరుగుతున్నాడు, అన్నం వలన అన్నమయం కోశం ఏర్పడి అన్నం వలన పోషింపబడుతూ, అన్నం వల్ల రక్షింపబడుతూ, అన్నం లేకపోతే నశిస్తున్నాడు అని చెప్పినప్పటికీ ఒక ఎత్తుగా పెరిగిన మానవ శరీరంలో ఎంత అన్నం వేసినా ఇంకా ఎత్తు పెరగదు. ఇది ఒక నియమం. మానవుడు అనగానే 2 కాళ్ళు, 2 చేతులు, పొట్ట, లోపల తీసుకున్న ఆహారం జీర్ణమవడానికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఊపిరి పీల్చుకుని గుండె కొట్టుకోవడం, నరాలు, నాడుల యొక్క వ్యవస్థ, వెన్నుపాము, దాంట్లో కుండలిని వ్యవస్థ, షట్చక్రాల వ్యవస్థ, మనకు తెలిసినవి, తెలియనివి, సూక్ష్మంగా, స్థూలంగా చాలా ఉన్నాయి. ఇదంతా కూడా ప్రతి మానవ శరీరంలో ఇదే లెక్కలో ఉన్నాయి. 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు, 2 చెవులు. ఈ సంఖ్యాశాస్త్రం ఏదైతే ఉందో అందరి మానవులలో సమానంగా ఉంది. ఎప్పుడైనా ఒక కుండ తయారైనప్పుడు ఓటి కుండ తయారైనట్లుగా ఒక వికలాంగుడు ఉంటే ఉండొచ్చు, కానీ సామాన్యంగా మామూలుగా సృష్టి విధానం ఏమిటంటే ఒక నియమంగా, ఒక లెక్కగా జరుగుతుంది. పంది గడుపున పంది, కుక్క గడుపున కుక్కే, మానవుడికి మానవుడే పుడతాడు. ఇది సృష్టి నియమం. శ్వాస మానవుడికి 78 సార్లు జరగాలి, ఇది నియమమే. తాబేలికి ఇంకా తక్కువ, కుందేలికి ఇంకా ఎక్కువ. ఇవన్నీ నియమాలే. కళ, కాలము, నియతి. కాలానుగుణ్యమైన మార్పులు ఒక నియమంగా జరగడం ఉంటుంది. కళ, కాలము, నియతి, విద్య లేక అవిద్య కలిపి 4. కళ, కాలము, నియతి, విద్య లేదా అవిద్య. 5వది రాగము. శుక్ల శోణితాలు కలవాలి. అంటే లోపలికి పోయి దేనికదే ఉంటున్నాయా? లోపల గర్భంలో శుక్లం మీద శోణితానికి, శోణితం మీద శుక్లానికి రాగబంధం ఉంది. అందుకే ఆ 2 కలిసినాయి. ఎలా కలవాలనే జ్ఞానం ఉన్నది. కలవడం కోసం ఒకదాని మీద ఒకటి రాగబంధం ఉందే, అందువల్ల ఆ శుక్ల శోణితాలు కలిసినాయి. ఆ నియమం ఏమిటంటే 9 నెలల గర్భంలో ఉండాలి. కళ ఏంటి? ఇన్ని రోజులకి ఇంత అవ్వాలి, ఇన్ని నెలలకి ఇంత అవ్వాలని. 9 నెలలో ఆకాశతత్వం అందులో ఉండనీయకుండా అవకాశం ఇవ్వకపోతే డెలివరీ అయిపోవాలి. నియమం ఉందిగా. గర్భం 1 నుండి 9వ నెల వరకు పెరగడం అనే వికారం ఉందిగా. కాల ప్రమాణం ఉంది, కాల నియమం ఉంది, వస్తువు యొక్క వికారం ఉంది, వస్తువు ఎలా పరిణామం చెందాలి, ఎలా పెరగాలి, ఎలా విడిపోవాలి అనే జ్ఞానం ఉంది, విద్య ఉంది. దానివలన ఒక వస్తువు ఇంకో వస్తువుతో సంపర్కం చెయ్యాలంటే ఆ 2 వస్తువుల మధ్య రాగం ఉండాలి. విద్యతో పాటు అవిద్య ఎలా ఉందో రాగంతో పాటు ద్వేషం కూడా ఉంటుంది. రాగద్వేషాలు. ఇప్పుడు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతూ ఉంటే రాగం ఉందా, ద్వేషం ఉందా? ఆకర్షణ అయితే రాగం ఉండాలి, వికర్షణ అయితే ద్వేషం ఉండాలి. దూరంగా పారిపోవాలి, కానీ అదే కక్షలో తిరుగుతున్నాడుగా సూర్యుడు. కాబట్టి మాయలో విద్యలో 2 కలిసి ఉన్నట్లే రాగద్వేషాలు 2 కలిసి ఉంటాయి. కనుక ఎంత దూరంలో ఉంచాలో అంత దూరం వరకే దానిని ఉంచేలేగా తక్కువ స్థాయితో ఆకర్షిస్తూ మళ్ళీ దూరంగా పోకుండా ఉండేలాగన తక్కువ స్థాయిలో వికర్షిస్తూ ఉంటుంది.
ఆకర్షణ వికర్షణ రెండు శక్తుల యొక్క సమతూకం ఒకటి ఉండబట్టి ఆ భూమి సూర్యుడి చుట్టూ అనేక కక్షలవుతుంటూ తిరగడం జరుగుతుంది. సంకల్పమే మాయ. హిరణ్యగర్భుడనే బ్రహ్మమే సంకల్పంచే మారీచాదులు అంటే వాయువు మొదలైనవి, అంటే వాయువే శరీరంగా కలిగిన వారు మారీచాదులు అని అర్థం. సనక సనందాదులు అంటే హిరణ్యగర్భుని యొక్క ప్రకాశ రూపమే. వీరు బ్రహ్మ మానస పుత్రులు. బ్రహ్మ యొక్క ప్రకాశమే ఈ సనక సనందాదుల యొక్క శరీరం. బ్రహ్మ ప్రకాశాన్ని జ్యోతిర్మయ శరీరం అంటాం. ఈ జ్యోతిర్మయ ప్రకాశంతో ఉన్నవాళ్ళు సనక సనందాదులు. పరబ్రహ్మ ప్రకాశమే తాననుకుంటున్నారు తప్ప ఈ ప్రకాశానికి ఆధారమైనటువంటి ప్రకాశ రూపమైనటువంటి తనకు తానే ఉన్నటువంటి మరియు తనకు తానే ప్రకాశిస్తున్నటువంటి స్వయం ప్రభగా ఉన్నటువంటి పరబ్రహ్మ తాననే జ్ఞానం వాళ్ళకి లేదు. ఆ జ్ఞానం ఈ దక్షిణామూర్తి ఇస్తాడని ఆయన చుట్టూ చేరారు. ఎవరు? ఈ సనక సనందాదులు. మనం కూడా ఈ పంచకోశాలు హిరణ్మయ శరీరం దాటినప్పుడు హిరణ్మయ శరీరంలో ఉన్నటువంటి ఈ ప్రకాశమే జ్యోతిర్మయ శరీరం. ఆ శరీరము నేననేవారే సనక సనందాదులు. హిరణ్మయ కోశం దాటినప్పుడు నువ్వు కేవలం పరబ్రహ్మం అవుతావు. సృష్టి విధానముకు సంకల్పమును పాటించి ఆ ప్రథమ సంకల్పముగా ఏ సంకల్పం అయితే వచ్చిందో దాని తర్వాత పిల్ల సంకల్పాలు మొదలుపెట్టి ఒకదాని తర్వాత ఒకటి దొంతరలుగా వస్తుంటాయి. సంకల్పాలకు ముందు ఒక పెద్ద సంకల్పం సృష్టి అగుగాక, దాంట్లో పంచతన్మాత్రలు వచ్చాయి. మళ్ళీ పంచతన్మాత్రలకు 5 భాగాలుగా సంకల్పాలు మారాయి. మళ్ళీ పిండాండ పంచీకరణ వస్తే 25 భాగాలుగా సంకల్పాలు మారినాయి. నామరూప ప్రపంచాలు వస్తే లక్షలాది సంకల్పాలుగా మారింది. మనిషి తన మనసుగా ఉండేసరికి ఆ మనసులోనే కొన్ని లక్షల సంకల్పాలు వ్యక్తిగా ఉండి అలా ప్రతి జీవితంలో కూడా లక్షలాది సంకల్పాలు వచ్చాయి. ఈ జీవుల్లో ఉన్న లక్షలాది సంకల్పాలు దేనివల్ల కలుగుతున్నాయో దాని పేరే మనసు. అది బ్రహ్మ ప్రకాశం. ఆ బ్రహ్మ ప్రకాశము సనక సనందాదులుగా మారీచిదులుగా మారింది. అది ఏ బ్రహ్మ ప్రకాశం. ఆ బ్రహ్మ ప్రకాశ సనక సనందాలుగా మారీచిదులుగా మారి ఉండటం వల్ల వాళ్ళు బ్రహ్మ మానసపుత్రులు అయ్యారు. మహత్తు నుంచి హిరణ్యగర్భుడి స్థాయి దగ్గర నుంచి హిరణ్యగర్భుని యొక్క సంకల్పం ద్వారా ఒకటి సృష్టి మార్గం, ఒకటి జ్ఞాన మార్గమైంది. ఈ జ్ఞాన మార్గంలో ఉన్నవారు ఏమి చేశారు? ఆ పరిపూర్ణ తత్వంలో ఉన్న దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళి పరబ్రహ్మ ప్రకాశంగా ఉన్నవారు పరబ్రహ్మ ప్రకాశం నుంచి ఆ ప్రకాశానికి అంతరాత్మక ఆధారభూతంగా తనకు తానే స్వతసిద్ధమై ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మమే పరబ్రహ్మ అని దక్షిణామూర్తి తన చిన్ముద్ర చేత సంకేతం చేత మౌన వ్యాఖ్యగా చెప్పగా ఈ బ్రహ్మనిష్ఠులైన సనక సనందాదులు వెంటనే పరబ్రహ్మ స్వరూపులు అయిపోయారు. ఇప్పుడు మనం కూడా మన జ్ఞాన సాధన మార్గంలో ఏ సాధన నీకెందుకు అనే స్థితికి వచ్చేసరికి శనక సనందాదుల స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మనిష్ఠై ఉండాలి. అక్కడ నుండి హిరణ్మయ కోశము లేక జ్యోతిర్మయ శరీరాన్ని ప్రకాశరూప శరీరాన్ని వదిలేసి ప్రకాశరూపానికి ఆధారభూతమైనటువంటి అంతర్యామైన పరబ్రహ్మ స్వయం ప్రకాశరూపిణిగా సిద్ధింపజేసుకోవాలి. అందుకనే బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో అన్నప్పుడు బ్రహ్మ విద్య కేవల బ్రహ్మస్వరూపుని దగ్గర నుండి దక్షిణామూర్తిత్వం నుండి సనక సనందాదులకు వెళ్ళింది, బ్రహ్మనిష్ఠులకి వెళ్ళింది. వీళ్ళు బ్రహ్మకు సమానమైన వాడు. శ్రీమన్నారాయణుడు అనేటువంటి వాడు కేవల పరబ్రహ్మ స్వరూపమైనటువంటి వాడు. హిరణ్య గర్భులైనటువంటి వారికి బ్రహ్మ మానసపుత్రులైనటువంటి వారికి కానీ బ్రహ్మనిష్ఠులైనటువంటి వారికి కానీ మాయావరణంలో పరమాత్మ ప్రకాశంగా వ్యాపకమైనటువంటి వాళ్ళకి చెప్పాడు. బ్రహ్మ సూర్యునికి చెప్పాడు. సూర్యుడు తేజో రూపంలో ఉన్నాడు. ఈ తేజస్ అంటే జ్ఞానం, జ్ఞాన రూపంలో ఉన్నాడు. జ్ఞానాన్ని శుద్ధ చైతన్య ప్రకాశంగా మార్చి శుద్ధ చైతన్య ప్రకాశాన్ని పరబ్రహ్మగా మార్చి ఈ 2 స్టెప్పులలో బోధ సూర్యునికి నేర్పాడు. సూర్యుడు యజ్ఞవల్లికునికి చెప్పాడు. ఈ కృష్ణ పరమాత్మ మళ్ళీ అర్జునుడికి చెప్తూ నేను ఒకప్పుడు బ్రహ్మకి సూర్యుడికి చెప్పాను అంటున్నాడంటే నువ్వు ఇప్పుడేగా పుట్టింది అంటున్నాడు. అర్జునుడు భారతంలో యజ్ఞవల్క్యుని దగ్గర నుంచి వచ్చేసరికి ఏమైంది? ద్వాపరయుగం నుండి గురు శిష్య న్యాయంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు తప్పనిసరిగా గురువులు శిష్యులు ఉండాలి. మౌన వ్యాఖ్యగా చెప్పినటువంటి వాడు మొదటి గురువు అయితే కొంచెం శ్రమపడి చెప్పినవాడు గురోచ్చిష్ట భోజనంగా శిష్యుడిలో తాను వ్యాపకమై గురు సాక్షాత్ పరబ్రహ్మగా శిష్యుడు వ్యాపకం కాగా శిష్యుడికి కూడా పరబ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం అబ్బింది, సంక్రమించింది. ఆ పద్ధతిలో జరిగింది.
ప్రతి దానిలో కూడా సత్తా మాత్రంగా ఆత్మ అనేటువంటిది దాని ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. ఇది అజ్ఞాన జ్ఞాన భేదాలతో నడుస్తూనే ఉంది. ఆవరణ దోషం ఉన్నవాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు, ఆవరణ దోషం పోగానే అజ్ఞానం పోయి జ్ఞానులుగా ఉన్నారు. అంతే, జగయుగంబులుగా సృష్టి అయినది అన్నాడు. అంటే ద్వంద్వాలుగా సృష్టి అయింది, చీతు జడములుగా సృష్టి అయింది. అదే మన దగ్గరికి వచ్చేసరికి జ్ఞాన అజ్ఞానములుగా ఉంది. అంటే జ్ఞానము అజ్ఞానము రెండూ సృష్టించబడ్డాయి, రెండు కల్పించబడ్డాయి. రెండింటికి ఆది ఉన్నది మరియు అంతం ఉన్నది. అందుకని ముందుగా అజ్ఞానం పోవాలి, తరువాత జ్ఞానం కూడా పోవాలి. ఆ తరువాత అచల పరిపూర్ణమే నిర్విశేషంగా, నిర్వికల్పంగా, నిశ్చలంగా, పరిపూర్ణంగా ఉంటుంది. మానవుల దగ్గరికి వచ్చేసరికి ఆత్మ అనాత్మ అనే రెండు భాగాలు ఉన్నాయి. సనాతనమైనటువంటి బ్రహ్మజ్ఞానంతో, బ్రహ్మనిష్టతో నిత్య వర్తమానంగా, నిత్య తృప్తంగా, పరిపూర్ణంగా, అచలంగా ఉన్నది, ఉన్నట్లుగా ఉండిపోయినటువంటి స్థితి ఎప్పుడైతే వచ్చిందో ఆ స్థితిలో అదే అపరోక్షంగా ఉంటుంది. ఇది సృష్టి వివరం. శ్రీకాంతాయ కళ్యాణ నిరే నిరేదనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరి మదాచార్య పురోగమి సర్వేశ గురువైరాచార్యే సకృతాయాస్తు మంగళం.